వాస్తు ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు శ్రీనివాస్ కాసిరెడ్డి. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. దాంతోపాటు వాస్తుశాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను. ప్రజలకి వాస్తుశాస్త్రంపై అవగాహన కలిగించడానికి యూట్యూబ్ ఛానల్ని స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను. ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే దక్షిణంలో పడమరలో ఎక్కువ ఖాళీ ఉంచవచ్చా. సో అది ఈరోజు వీడియో. సో ఈ వీడియోలోకి వెళ్ళే కంటే ముందు అందరికీ కూడా ఒక విన్నపం. సో ఈ వీడియోలన్నీ షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బటన్ నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో మీరు కామెంట్స్ చేసినా లైక్ చేసినా ఈ వీడియోలో ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది. దానివల్ల ఇలాంటి వీడియో చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా కలుగుతూ ఉంది. ఇంకేంటంటే చాలామంది చూస్తున్నారు ఆ వీడియోలు కూడా. సో ఇంత కష్టపడి చేస్తే 500 మందో చూస్తారు. సో సీరియస్ టాపిక్ ఉన్న వీడియోలు చూడరు ఎక్కువ మంది. సో షార్ట్స్ చూస్తూ ఉన్నారు. సరే, మీరు షార్ట్స్ చూసినా ఈ నార్మల్ వీడియోస్ చూసినా ఖచ్చితంగా వాటిలో లైక్ చేయండి, కామెంట్స్ కూడా చేయడం మర్చిపోకండి. ఓకే. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే, సో అసలు దక్షిణంలో ఎక్కువ ఖాళీ ఉండవచ్చు. ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, సో ఒక వ్యక్తి ఈ మధ్యకాలంలో అదే పనిగా దక్షిణంలో ఎక్కువ ఖాళీ పెట్టుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో అది ఎంతవరకు వాస్తవం అన్నది చూద్దాం. సో అదే వ్యక్తి ముందు ఆ వ్యక్తి యొక్క నిబద్ధత, ఇంటెగ్రిటీ గురించి ఒకసారి తెలుసుకుందాం. అదే వ్యక్తి గత సంవత్సరం 6 నెలల క్రితం వరకు కూడా సో మధ్యదారాల పేరుతో ఒక ప్రహసనాన్ని నడిపి ఈ ఒక సంవత్సరం క్రితం వరకు నడిపి లేదా 6 నెలల క్రితం వరకు నడిపి ఆ ప్రహసనాన్ని ముగించాడు. సో ఇప్పుడు కొత్తగా ఇదొక ప్రహసనం అన్నమాట. సో మధ్యద్వారాల ప్రహసనం డ్రామా ఎందుకు ముగిసింది అనేది ఒకసారి ఆలోచించండి. అదే ఆ వ్యక్తి ఇంతకుముందు మధ్యద్వారాలని, మూలద్వారాలు పెట్టే వాళ్ళని చెప్పుతో కొట్టండి, వాళ్ళని పళ్ళు రాలగొట్టండి అన్న చెప్పిన వ్యక్తి సో ఈ మధ్యకాలంలో 2-3 వీడియోలు కూడా చేశాడు. అందులో మూలలో ద్వారాలు పెట్టిస్తూ ఉన్నాడు. సో అదేమని ప్రశ్నించేసరికి అసలు వీడియోలు చేయడం మానేశాడు. ఫీల్డ్ వీడియోలు చేయడం మానేసి ఇంట్లో వీడియోలు లేదా ఇంటర్వ్యూ లాంటి వీడియోలు లేదా ఫీల్డ్ ట్రిప్కి వెళ్తే సో వాస్తు ఇంట్లోకి సంబంధించిన వీడియోలు కాకుండా అక్కడ పంజం కోళ్ళ గురించి, పామ్ ఆయిల్ చెట్ల గురించి వీడియోలు తీసుకుంటూ కూర్చున్నాడు. సో తీసుకుంటే తీసుకొనియండి, అది ఆయన ఇష్టం. కానీ ప్రజల్ని ఇట్లా మళ్ళీ మధ్య ద్వారాల పేరుతో తప్పు దారిలో నడిపించిన వ్యక్తి మళ్ళీ ఇప్పుడు ఖాళీ ప్రదేశాలని చెప్పేసి కొత్త డ్రామా మొదలుపెట్టాడు. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు వెళ్ళి చూడండి ఆ వ్యక్తి వీడియోలు. గత 6 నెలలు లేదా సంవత్సర కాలం నుంచి ఇంట్లోకి సంబంధించిన వీడియోలు, ఫీల్డ్ వీడియోలు ఉండడం లేదు. కేవలం ఇంట్లో బోర్డు మీద చేసిన వీడియోలు, ఇంటర్వ్యూ టైప్ వీడియోలు, సో అన్నీ ఇట్లాంటి వీడియోలే పెడుతూ ఉన్నాడు. ఎందుకని ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకని అంటే సో మధ్యద్వారాలు పెట్టరాని విధంగా మధ్యద్వారాలు పెడితే అవి ఫెయిల్. మధ్యద్వారాలు కూడా మంచివే, కానీ చిన్న ఇండ్లలో మధ్యద్వారాలు సెట్ కావు. కానీ అలా పెట్టి అబాస్ పాలైన ఆ వ్యక్తి సో ఈరోజు ఇల్లు చూపిస్తే ద్వారాలు ఎక్కడ పెట్టున్నాడో తెలిసిపోతుంది. కాబట్టి సో ఆయన ఏ నియమాలు పాటిస్తున్నాడో తెలిసిపోతే మళ్ళీ ఇంతకుముందు ఈయన ద్వారా ప్లాన్లు తీసుకున్న వాళ్ళు, ఈయన వీడియోలు చూసి ఇల్లులు కట్టుకున్న వాళ్ళు ప్రశ్నించే అవకాశం ఉందని అందుకే వీడియోలు చూపించడం లేదు. ఇంకా ఏంటి అంటే ఇంతకుముందు ఇప్పుడు ఒక వీడియో తీశాడు. తీసిన వీడియోలు కూడా కొన్ని పాత వీడియోలే పెడతా ఉన్నాడు. దాంట్లో ఏంటంటే మీరు గమనించండి, ఇంతకుముందు మూలద్వారాలు దరిద్రం, మధ్యద్వారాలు పెట్టుకోండి, దుబాయ్లో మధ్యద్వారాలే, తమిళనాడులో మధ్యద్వారాలే అని చెప్పిన వ్యక్తి ఈ మధ్యకాలంలో చూడండి ఆయన వీడియోలో అవి కనపడవు. సో ఇలా ఉంది ఇల్లు. ఇది ఎలాగో కడతాడులేండి ఈయన. అది ఒక షేప్ ఉండదు, ఇలా పెట్టాడు ద్వారం, మధ్యద్వారం అని చెప్పి. ఇది తూర్పు అనుకోండి. అయితే ఇది ఉత్తరం. ఇక్కడేదో మధ్యద్వారాలు ఇలాగేదో పెట్టిస్తాడు. సో దీనికి ఇక్కడెక్కడో దానికి ఒక ఆకారం, దానికి ఒక ఉచ్చం నీచం అంటూ ఉండవు ఆ ద్వారానికి. ఆయన జీవితం లాగే, ఆయన ప్రవర్తన లాగే. సో ఎందుకని అంటున్నానంటే ఈరోజు చెప్పిన మాట రేపు చెప్పడు. అరే నేను ఇలా చెప్పాను కదా, మూలద్వారాలు దరిద్రం అన్నాను కదా, ఈరోజు మూలద్వారాలు ఎందుకు పెట్టిస్తున్నానని కూడా సంకోచించని వ్యక్తి అతను. సో ఇలా పెడితే ఏమవుతుందట, అందరూ వెళ్ళి అది ఆగ్నేయ ద్వారం కదా అంటున్నారట. దానికి ఏం చేయాలట, ఇలా ఒక గోడ పెట్టుకోవాలంట. ఒక 5 అడుగుల గోడ పెడితే అది ఆగ్నేయ ద్వారం కాదంట.
సో మరి అందరూ గౌరీ తిరుపతి రెడ్డి గారు కూడా చెప్పింది అదే కదా, 3 ద్వారాలు ఉంటే 3 గదులు ఉంటేనే మధ్యలో ద్వారం పెట్టుకోమని చెప్పారు. మరి నువ్వు చేసేదేంటి ఇప్పుడు పని? సో నిన్ను నమ్మి ఇలా మధ్య ద్వారాలు కట్టుకున్న వాళ్ళు ఏమయ్యారు? పోనీ ఇది పెద్ద ఇల్లు, పోనీ చిన్న ఇల్లు ఉందనుకోండి, ఇలా 2 గదులు ఉన్నాయి, ఇక్కడ మధ్య ద్వారం పెట్టించావు. ఇది 10 అడుగుల ఇల్లు, ఇది 10 అడుగుల గది, ఇది 10 అడుగుల గది, ఇక్కడ మధ్య ద్వారం పెట్టించావు. వాళ్ళు ఇక్కడ గోడ పెడితే ఆ ఇల్లు దేనికన్నా పనికొస్తుందా ఆ గది? ఒకసారి ఆలోచించుకో. వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళకంటే గోడ పెడతారు, సరే ముందు ఉండాలి కదా అది. సో నెత్తి నోరు కొట్టుకొని చెప్తా ఉన్నాను, నా ఛానల్ పెట్టిన కాంచి 3 గదులు ఉన్నప్పుడు మధ్య ద్వారం పెట్టుకోండి అని. సో ఇన్ని రోజులకు వెలిగింది. 10 ఛానల్ పెట్టాక 10 సంవత్సరాల వరకు కూడా ద్వారాలు ఎక్కడ పెట్టుకోవాలో తెలుసుకోలేని వ్యక్తి ఈరోజు వచ్చి ఖాళీ ప్రదేశాల గురించి లేదా గ్రంథాల్లో అలాగే ఉంది, ఏ శాస్త్రాల్లో ఉందని ప్రశ్నిస్తూ ఉన్నాడు. సో మరి ఇలా గోడలు పెట్టుకోమని ముందు కట్టి తర్వాత గోడలు పెట్టుకోమని ఏ శాస్త్రంలో ఉంది? సో గమనించండి ప్రజలు. సో ఆయన వీడియోలు చూడండి, లేవు ఈ మధ్య ద్వారాల అంత ముందున్నంత హడావిడి లేదు ఇప్పుడు. సో అది ప్రాచీన గ్రంథాల్లో ఏముంది అసలు? ప్రాచీన గ్రంథాల్లో పెట్టుకోవచ్చనే ఉంది, దక్షిణం ఉత్తరంలో ఎక్కువ కాదు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, సో ఏమాత్రం సంకోచం లేని వ్యక్తులు ఈరోజు ఒకటి చెప్పి రేపు ఒకటి వ్యక్తి, వీళ్ళ వల్ల నా వల్ల ఇంతమంది బాధపడతారేమో, బాధపడ్డారు, ఇంకా ఇప్పటికైనా నా ప్రవర్తన మార్చుకుందాం అనుకున్న అట్లాంటి ఇలా భావాలు లేని వ్యక్తులు అనమాట వీళ్ళు. సో ప్రాచీన గ్రంథాల్లో ఏముంది? ముందు తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం. సో ప్రాచీన గ్రంథాల ప్రకారం మీ ఇంటిని ఇలా కట్టుకోవచ్చు. అంటే పడమర, దక్షిణంలో, తూర్పు, ఉత్తరాల్లో ఎక్కువ ఖాళీ వదిలి నైరుతి భాగంలో ఇల్లు కట్టుకోవచ్చు. ఇదొకటి. రెండోది ఈశాన్య భాగంలో కూడా ఇల్లు కట్టుకోవచ్చు. కాకపోతే పిశాచ స్థానం వదలాలి ఇక్కడ. అంటే 9 భాగాల్లో ఒక భాగం ఇక్కడ ఖాళీ వదిలి కట్టుకోవాలి. ఇక్కడైనా 9 భాగాల్లో ఒక భాగం ఖాళీ వదిలి కట్టుకోవాలని ప్రాచీన గ్రంథాల్లో ఉన్నది, అది నిజమే. కానీ ప్రాచీన గ్రంథాల్లో ఉన్నవి అన్ని ఎందుకు పాటించట్లేదు? అదే ప్రశ్న. మరి దేవతా స్థానాలు కూడా చెప్పారు కదా, అది ఎందుకు పాటించడం లేదు? పడమరలో బావి పెట్టుకోమని కూడా ఉంది ప్రాచీన గ్రంథాల్లో. పడమర వర్ణస్థానం, అక్కడ బావి పెట్టుకోమని ఉంది. మరి అదెందుకు పాటించట్లేదు? అలా అంటే నా శిష్యుడు ఒకడు ఇల్లు కడుతున్నాడు, ఆయన పడమరలో బావి పెట్టాడు, పడమరలో ఎక్కువ ఖాళీ స్థలం పెట్టాడు, ఆ ఇల్లు చూపించండి. మీరు ఒకటే వీళ్ళు చెప్పేది నమ్మాలి. దక్షిణంలో ఎక్కువ ఖాళీ పెట్టుకోమని చెప్తా ఉన్నాడు కదా, దక్షిణంలో ఖాళీ పెట్టి ఈయన 10 సంవత్సరాల్లో ఎన్ని 1000 ప్లాన్లు ఇచ్చానంటున్నాడు కదా, ఆ 1000 ప్లాన్లో ఎన్ని దక్షిణ ముఖ ద్వారాల గృహాలు ఉన్నాయి, వాటిల్లో ఎన్నిట్లో దక్షిణంలో ఎక్కువ ఖాళీ పెట్టి ఇల్లు కట్టాడన్నది చూపించమనండి. ఎన్ని పడమరలో ఎక్కువ ఖాళీ పెట్టి చూపించమనండి. సో అక్కడెక్కడో కట్టారు, ఆ వీధంతా అలాగే కట్టారు, రాజుల కాలంలో కట్టారని చెప్పి ఒక ఇంటర్వ్యూలో ఏదో చెప్తా ఉన్నారు. అవన్నీ ఎందుకు? నువ్వు 10 సంవత్సరాలు వాస్తులో ఉండి ఎక్కడో తమిళనాడులో మధ్య ద్వారాలు పెడుతున్నారు కాదు, నువ్వు మధ్య ద్వారాలు పెట్టిన ఇల్లులు, నువ్వు దక్షిణంలో ఖాళీ ప్రదేశం ఎక్కువ వదిలిన ఇల్లులు, నువ్వు పడమరలో ఎక్కువ ఖాళీ ప్రదేశం ఇల్లులు చూపించు. లేదు నేను ఇప్పటివరకు ఇంకా కట్టలేదు, ఇక కట్టబోతున్నానంటే ఇంకెన్నేళ్ళు? 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళకు నీకు సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టాలో తెలియదు, ద్వారాలు ఎక్కడ పెట్టాలో తెలియదు, ఖాళీ ప్రదేశాలు ఎక్కడ పెట్టాలో ఇంకా తెలియదు, ఇప్పుడే నేర్చుకుంటున్నట్టుగా ఉన్నావు. ఎన్ని రోజులు? 5 ఏళ్ళు డాక్టర్ కోర్స్ పడుతుంది, 3 ఏళ్ళు పీజీ పడుతుంది, 10 ఏళ్లలో ఒక పీజీ డాక్టర్, సూపర్ స్పెషలైజ్డ్ డాక్టర్ తయారవుతాడు. కానీ నువ్వు ఇంకా నీ వాస్తు నేర్చుకునే స్థితిలోనే ఉన్నావు. సో తర్వాత ప్రాచీన గ్రంథాల్లో ఉంది, బట్ ఇలా పెట్టమని చెప్పడం లేదు నేను. అందరూ కూడా గమనించాలి జాగ్రత్తగా. కేవలం ఆధునిక వాస్తు ప్రకారం నైరుతి భాగంలో మాత్రమే ఇల్లు కట్టుకోవాలి, తూర్పు ఉత్తరాల్లో ఎక్కువ ఖాళీ ఉండేలాగా ఇల్లు కట్టుకోవాలని మాత్రమే ఆధునిక వాస్తు చెప్తా ఉంది. అదే పాటించమని చెప్తాను. వీళ్ళ మాటను మీరు నమ్మకండి. ఒకవేళ నమ్మాలి అంటే వాళ్ళు అలా కట్టిన ఇల్లులు చూపించమనండి. ఎక్కడో వేరే వాళ్ళ ఇల్లు కట్టిన 100 ఏళ్ళ క్రితం కట్టిన ఇల్లు ఇప్పుడు కట్టింది కాదంటున్నారు. అదే మేము అడిగేది అదే. 100 ఏళ్ళ క్రితం కట్టిన ఇల్లులు కాదు, గత 10 ఏళ్ళుగా నువ్వెన్ని ఇళ్ళకి దక్షిణంలో ఎక్కువ ఖాళీ వదిలేసావు, అది చూపించమనండి. సో తర్వాత ఎత్తుపల్లాలు. ఇంకొక నియమం ఏంటంటే, సో ఎత్తుపల్లాలన్న నియమం ప్రాచీన వాస్తు నుంచి కూడా ఆధునిక వాస్తు 2 కూడా ఒకే రకంగా ఉన్నాయి. నైరుతిలో ఎత్తుగాను ఈశాన్యం పల్లంగాను ఉండాలని 2 కూడా చెప్తా ఉన్నాయి ఆధునిక వాస్తు, ప్రాచీన వాస్తు గ్రంథాలు కూడా. సో మీరు
కానీ ఇక్కడ ఏంది కంట్రడిక్షన్ వస్తుంది. ఇప్పుడు మీరు ఇల్లంతా తీసుకెళ్ళి ఈశాన్యంలో కడితే ఆ ఈశాన్య భాగం ఎత్తు అవుతుందా కాదా ఒకసారి ఆలోచించండి. నైరుతి పల్లం అవుతుందా కాదా? సో ఆ ఎత్తు పల్లాలకు సంబంధించిన దోషం కూడా కలుగుతుంది. జస్ట్ ఖాళీ స్థలమే కాదు, గుర్తుపెట్టుకోండి. సో ఇదేంటంటే జస్ట్ గ్రంథాలు చదవడం కాదు. గ్రంథాలు చదివి ఈరోజు ఒక విషయం కనపడగానే తీసుకొచ్చి ఒక వీడియో చేసి గొప్ప రహస్యం ఇది నేనే కనుక్కున్నా అని చెప్పడం కాదు. అది నిజంగా ఇది పెట్టి కూడా ఆలోచించాలి, అది ఎంతవరకు ప్రాక్టికాలిటీ ఉందని. ఇంకా ఏంటంటే ప్రజలు ఆలోచించాల్సింది, ప్రాచీన గ్రంథాలన్నీ ఋషులు రాసినవి కావు. అది తెలుసుకోండి. ఋషులు రాసి ఉండొచ్చు, వాటిలో ఎన్ని మార్పులు జరిగాయి. 10వ శతాబ్దంలో 18వ శతాబ్దంలో కూడా రాశారు కొన్ని. అలాంటప్పుడు ఇప్పుడు వాస్తు గ్రంథాలు రాసుకొని వాటిని సరిదిద్దుకుంటే తప్పేంటి? ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, కంప్యూటర్లు వచ్చినాయి. ఆ రోజులు పేపరు పెన్ను కూడా లేని కాలంలో వాస్తుశాస్త్రం రాశారు. సో ఈరోజు కంప్యూటర్లో కూడా అనలైజ్ చేస్తున్నాం. ఆ టెక్నాలజీ అన్న యూజ్ చేస్తున్నారంటే అది లేదు. సో పడమరలో అయినా అంతే. పడమరలో ఎక్కువ ఖాళీ, మా శిష్యుడు పడమరలో బావి పెట్టాడు, పడమరలో ఎక్కువ ఖాళీ వదిలాడు, ఆ ఇల్లు చూపించండి, అప్పుడు నమ్ముతారు. సో ఇంతకుముందు అయిన దానికి కాని దానికి వీడియోలు పెట్టిన వ్యక్తులు ఇప్పుడు కేవలం బోర్డు మీద వీడియోలు చేయడం, ఇంటర్వ్యూలు చేయడం, దాంతో ఎందుకు టైం సరిపెచ్చుతున్నాడు అన్నది ఒకసారి ఆలోచించండి. ట్రిప్పులు లేవా, వాస్తు విజిట్స్ లేవా, లేక ఆ వీడియోలు చూపించడానికి భయపడుతున్నారా? సో వీళ్ళ నిబద్ధత కూడా ఇంపార్టెంట్. సో ఏమాత్రం సంకోచించరు, మీకు ఇన్ని బాధలు పడ్డారు నా వల్ల అని. సో పామూరు దగ్గర కనిగిరి దగ్గర ఒక ఊరిలో, సో వాళ్ళు సొంతంగా ఈయన వీడియోలు చూసి ఇల్లు కట్టుకుంటే వాళ్ళు తెలియక, ఈయన వీడియోలు చూసే కావచ్చు బహుశా, వాయువ్యంలో సెప్టిక్ ట్యాంక్ పెట్టారు. సో ఈయన పిలిపించారు. ఈయన పిలిపించినప్పుడు ఈయన వెళ్ళి వాయువ్యంలో సెప్టిక్ ట్యాంక్ ఉంటే అలాగే ఉంచి వచ్చాడు. సో తర్వాత వాళ్ళు నానా ఇబ్బందులు పడి, సో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. సో ఆ వీడియో కూడా మీకు త్వరలో వస్తుంది. అది పామూరు కాదు, క్షమించాలి, కనిగిరిలో పంచరంగుల ఇల్లు అని కొట్టండి, మీరు సెర్చ్ చేయండి, వస్తుంది. ఆ పంచరంగుల ఇల్లు గురించి మీకు త్వరలో ఒక వీడియో వస్తుంది. దాంట్లో ఈ వ్యక్తి యొక్క ఘనకార్యాలు ఏంటనేవి మీకు వస్తాయి, ఆ వీడియోలో చూపిస్తాను. సో దీపావళి తర్వాత విజిట్ ఉంది ఆ ఇంటికి, సో అప్పుడు మీకు చెప్తాను అవన్నీ. సో వీళ్ళ నిబద్ధత కూడా, అంటే సో తప్పులు చేయొచ్చు పొరపాట్ల ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు. 10 ఏళ్ళ తర్వాత కూడా అవే నేర్చుకుంటూ, తిట్టుకుంటూ ఎదుటి వాళ్ళని ప్రశ్నిస్తే బూతులు మాట్లాడడం, ఏడవడం. ఆ ఋషులు ఒకరినొకరు తిట్టుకోలేదు అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ కూడా ఒకరినొకరు ఎవరు తిట్టుకోవట్లేదు, ఒక్కడే అందరినీ తిడతాడు. ఆ అందరిలో కొందరు వాడిని మళ్ళీ తిడతారు. ఇక్కడ జరిగేది అదే, ఎవరిని తిట్టుకోరు. ఆ ఒక్కడే ఉన్నాడు అలాంటి తిట్టే మాటలు మాట్లాడేవాడు, గలీజ్ మాటలు మాట్లాడేవాడు ఒక్కడే ఉన్నాడు. గుర్తుపెట్టుకుని మీరు గమనించి ఒక పేరు చెప్పండి, పలానా వాస్తు ఛానల్ నడుపుతున్న వ్యక్తి ఇతరులను దూషిస్తున్నాడు అని చెప్పి. సో అయితే అతనన్ను ఉంటాడు, అతన్ని దూషించడం కాదు, అతన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. అదే నీతులు చెప్తా ఉన్నాడు. పైగా ఋషులు ఎంతో చేశారు, అబ్బో గురువులు, వీళ్ళ గురువులు అసలు ఉన్నారా లేరా? సో గురువుల గురించి మాకు తెలుసు. మీ గురువులు ఎవరు? ఫస్ట్ గౌరీ తిరుపతి రెడ్డి గారే మీ గురువు, అవి నేర్చుకునే చేసావు. అదన్నా చక్కగా ఏడ్చావా? అది లేదు, వాయువ్యంలో గొయ్యి పెట్టించావు తీసుకెళ్ళి. గౌరీ తిరుపతి రెడ్డి ఎక్కడని చెప్పాడో వాయువ్యంలో గొయ్యి పెట్టించుకోమని 2 భాగాలు వదిలిపెట్టమని చెప్పాడు. అది నేర్చుకోలేదు, అదన్నా పోయింది. తర్వాత విజయవాడలో గురువు దగ్గర నేర్చుకున్నావు, ఆ గురువుని తిట్టావు, గౌరీ తిరుపతి రెడ్డి గారిని తిట్టావు. తర్వాత అనంతపురం స్వామీజీ దగ్గరికి వెళ్ళావు, అక్కడేదో ఆశీర్వాదం తీసుకున్నావు, మళ్ళీ ఆయన్ని తిట్టావు. ఆ మీనా వాస్తు అని చెప్పి ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళావు, ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నావు. ఆయనే నా దగ్గర నేర్చుకున్నాడని చెప్తున్నావు. నువ్వే అప్పటికి నేర్చుకోలేదు, నువ్వే ఆధునిక వాస్తులు చెప్తున్నావు ఆయన దగ్గర నేర్చుకున్నప్పుడు. నువ్వే ఈ మధ్య కాలంలో నేర్చుకుంటున్నాను ఇప్పుడే చెప్తున్నావు. నువ్వు ఆయనకి ఎలా నేర్పించావు ఒకసారి ఆలోచించు. సో ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఇట్లాంటి వాళ్ళ గురించి. సో లేదా ఇప్పుడు ఇంకా కొత్తది ఏంటంటే యంత్రాలంట. ఆ యంత్రం కూడా ఏంటి, 5,000 10,000 పెడితే ఆ యంత్రం నడవదట. సో 1,00,000 రూపాయలు పెట్టి పూజలు చేపిస్తే ఆ యంత్రాలు మత్స్య యంత్రం పనిచేస్తుందట. సో మరి నీ బిందె ఏమైంది? సో బిందె ప్రత్యేకమైన కొలతలు అని చెప్పేసి ఇంకా ఉన్నాయి. ఇంకా కాకపోతే ఆ ఇంటి వాళ్ళు
వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి ప్రత్యేకంగా ఆ ఇల్లుల పేర్లు మేము చెప్పట్లేదు. నీ వల్ల ఎలాంటి ఇల్లులు ఎంత ఇబ్బంది పడ్డారన్నది వస్తుంది, అది ముందు ముందు. తర్వాత నోరు కూడా జాగ్రత్తగా మాట్లాడు. సో తర్వాత ఏంటి, ప్రజలు గమనించాలి ఇట్లాంటి వాళ్ళు. సో ఎంతో మిస్గైడింగ్, ద్వారాల గురించి మిస్గైడింగు, ఆయం అని చెప్పేసి మిస్గైడింగు. ఈరోజు ఏం చెప్తున్నారు, ఆయం కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, కొంచెం ఇబ్బందులు వస్తాయని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆయం లేదు, ఆయం అది దాన్ని ఇంప్లిమెంట్ చేయలేరు. ఎవరైనా ఇంచ్ అంటే ఎంత ఉంటుంది చెప్పండి, ఒక ఇంత ఉంటుంది సుమారుగా. దీంట్లో ఒక నూలు అంటే ఒక గీత అంత ఉంటుంది. ఒక మేస్త్రిని తీసుకొచ్చి ఒక నూలు ఒక దారం అంత అంటే అంత ఉంటుంది. అంత ప్రిసైజ్గా ఒక ఇల్లు కట్టగలుగుతారా ప్లాస్టింగ్ ద్వారా కానీ దేని ద్వారా కానీ? కామన్ సెన్స్ ఉందా అసలు? సో నూలు అంతా ఇంచుని 16 భాగాలు చేస్తే 16 భాగాలుగా విడగొట్టి మేము కట్టిస్తాం. నువ్వు విడగొట్టి లెక్కిస్తావు, కట్టే మేస్త్రి కట్టాలి కదా. సో ఆలోచించండి ప్రజలు, అవన్నీ ఇంప్రాక్టికల్ థింగ్స్ అనమాట. ఇంకే ఆయన్ని ఎందుకు వదలటలేదు అంటే ఆయన లెక్కలు ఎవడికి తెలియదు. సో రోడ్డు మీద వెళ్తే ఒక ఇల్లు కనిపించింది అనుకో, దానికి ఏం కట్టిరో ఏ ఆయం కట్టిరో మనకు తెలియదు, కానీ దానికి ఈశాన్యం కట్ అయింది మనకు తెలుస్తుంది. ఉత్తరంలో ఖాళీ ప్రదేశం ఎలా వదిలాడు మనకు తెలుస్తుంది. మధ్యద్వారం పెట్టాడా లేదా మనకు తెలుస్తుంది. సో అలాంటి తెలియని విషయాల గురించి ఎక్కువ మాట్లాడితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అది వాళ్ళ ఉద్దేశం అన్నమాట. సో స్థలం దిక్కుకు లేనప్పుడు, సో ఇంకా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉత్తర దక్షిణాలలో ఉత్తరం తూర్పులో ఎక్కువ ఖాళీ ఉంచండి. అలాగని ఇలా కట్టకూడదు. పెద్ద ఇంట్లో మూలకు తీసుకెళ్ళి ఇలా ఇల్లు కట్టకూడదు. సో ఆధునిక వాస్తుశాస్త్రం ప్రకారం ఏంటంటే కనీసం సగభాగం వరకన్నా ఇల్లు వెళ్ళాలి. ఇలా ఇది సెంటర్ అనుకోండి, సో ఇల్లు సగం ఇది సగం అనుకుంటే ఈ సెంటర్ని దాటి మీ ఇల్లు ఉండాలి ఇలా. ఓకే, అది ఆధునిక వాస్తుశాస్త్రం చెప్తూ ఉంది. అలా తర్వాత ఏంటి, సో ఇవి స్థలం దిక్కుకు లేనప్పుడు ఇవన్నీ మారిపోతాయి, ఒకటి గుర్తుపెట్టుకోండి. సో డిగ్రీల వాస్తు ప్రకారం ఖాళీ స్థలాలు కూడా మారిపోతాయి. ద్వారాలు ఎంతసేపు ద్వారాలు. సో మధ్య ద్వారాలు, వాస్తు అంటే ద్వారాలు, అవి కూడా మధ్య ద్వారాలే అన్న వ్యక్తి అది ఈ మధ్య వదిలేశాడు, అది వేరే విషయం. సో ఖాళీ స్థలాలు కూడా ఇంపార్టెంట్. అంటే ఏంటి, ఆగ్నేయ ప్రాచిలో ఉంటే ఉత్తరంలో ఎక్కువ ఖాళీ వదలండి. ఈశాన్య ప్రాచిలో ఉంటే అంటే ఇక్కడ రావాల్సిన తూర్పు ఇక్కడికి వచ్చింది అనుకోండి, అప్పుడు ఇక్కడ ఎక్కువ ఖాళీ పెట్టండి. ఎందుకని, సో ఇక్కడ ఉండాల్సిన ఈశాన్యం అంతా ఇటు ఎక్కువ పోయింది. సో అప్పుడు ఉత్తరంలో ఎక్కువ పెడితే అటు ఈశాన్యంలో ఎక్కువ ఖాళీ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా అంతే, మనకు ఒక నియమం ఉంది. సో ఈశాన్యంలో ఎక్కువ ఖాళీ ఉండాలి, నైరుతిలో తక్కువ ఖాళీ ఉండాలి. అంటే ఏంటి, ఒకసారి ఆలోచించండి మీరు. సో తూర్పు ఉత్తరాల్లో ఎక్కువ ఖాళీ పెడితే ఆటోమేటిక్గా ఈశాన్యంలో ఎక్కువ ఖాళీ వస్తుంది. దక్షిణం పడమరలో తక్కువ ఖాళీ పెడితే ఆటోమేటిక్గా నైరుతిలో తక్కువ ఖాళీ వస్తుంది. అదొక అప్రకటిత నియమం, అది ఆటోమేటిక్గా మీకు అందరికీ అర్థం చేసుకోవాలి. ఇదే నియమం సరే, సపోజ్ ఇప్పుడు మీరు ఇది తూర్పు ఇక్కడ సెంటర్లో కాకుండా ఇక్కడ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఉత్తరం ఇక్కడ కాకుండా ఇక్కడ వస్తుంది. సో వాయవ్యం, సో ఇది ఈశాన్యం, ఇది వాయవ్యం, ఇది నైరుతి, ఇది ఆగ్నేయం. సో అప్పుడు ఏంటి, ఇక్కడ ఉండాల్సిన ఉత్తర వాయవ్యం కూడా ఇక్కడికి వచ్చేస్తుంది వాయవ్యం. నైరుతిని చూడండి, సో ఇక్కడ ఉండాల్సిన నైరుతి దాదాపు ఇక్కడికి ఎక్కువ వస్తుంది. అప్పుడు ఏంటి, ఇట్లా ఆగ్నేయ ప్రాచిలో ఉన్నప్పుడు దక్షిణంలో తక్కువ ఖాళీ ఉండాలి. ఎందుకని, ఇటువైపు నైరుతి ఇటు దక్షిణం వైపుకి వచ్చేసింది ఆగ్నేయ ప్రాచిలో ఉన్నప్పుడు. అప్పుడు దక్షిణంలో ఖాళీ పెడితే నైరుతిలో తక్కువ ఖాళీ ఉన్న ఫలితం వస్తుంది అన్నమాట. అదే ఈశాన్య ప్రాచిలో ఉందనుకోండి, సో ఇలా ఉంది, తూర్పు ఇక్కడికి వచ్చింది, సో ఆగ్నేయం అంతా ఇటు వస్తుంది, నైరుతిలో చాలా భాగం ఇటు వెళ్తుంది. అప్పుడేంటి, ఇక్కడ ఎక్కువ ఖాళీ పెట్టుకోవాలి మీరు, ఇక్కడ తక్కువ ఖాళీ పెట్టాలి. ఎందుకని, నైరుతి అంతా ఇటువైపు వచ్చేస్తుంది. సో ఇది కూడా చాలా ముఖ్యమైన నియమం. మీరు గమనించండి, ఎన్ని ఇబ్బందులున్నా ఆగ్నేయ ప్రాచిలో ఉండి తూర్పు కంటే ఉత్తరంలో ఎక్కువ ఖాళీ స్థలం ఉంటే వాళ్ళు ఎంతో కొంత ఒక అడుగన్న ముందుకేసే స్థితిలో ఉంటారు. మీరు గమనించండి ఇళ్ళని. దాంతోపాటు ఈ దక్షిణం పడమరలో కూడా మంచిగా సెట్ అయింది అనుకోండి ఖాళీ ప్రదేశాలు, సో
సో అప్పుడు వాళ్ళు ఇంకా ముందుకెళ్తారు. ద్వారాలు కొంచెం తప్పు ఉన్నా ఏం కాదు. ఒక ద్వారం ఆగ్నేయ ద్వారం ఉంది, ఏమవ్వదు. అంటే మరీ తూర్పు ఆగ్నేయ ద్వారం అని కాదు, గదికి ఆగ్నేయంలోనూ ఉందనుకోండి, తప్పు కాదు. ఓకే. సో ఇవి మీరు అర్థం చేసుకోండి. స్థలం దిక్కుకు లేనప్పుడు ఖాళీ ప్రదేశాలు, తూర్పు ఉత్తరాల్ని కంపేర్ చేయాలి, దక్షిణం పడమరలను కూడా కంపేర్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి? సో స్థలం దిక్కుకు లేనప్పుడు ఆగ్నేయ ప్రాచిలో ఉంటే ఉత్తరంలో ఎక్కువ ఖాళీ పెట్టండి తూర్పు కంటే. అలాగే దక్షిణం కంటే పడమరలో ఎక్కువ ఖాళీ పెట్టండి. అది ఈశాన్య ప్రాచిలో ఉంటే ఉత్తరం కంటే తూర్పులో ఎక్కువ ఖాళీ పెట్టండి, పడమర కంటే దక్షిణంలో ఎక్కువ ఖాళీ పెట్టండి. ఓకే. సో మీరు ఇలా ఇది ఎందుకని అంటే చాలామంది గ్రామ స్థాయిలోనో మండల స్థాయిలో ఉన్న వాస్తు పండితులు చాలామంది దీన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. కానీ చాలామంది ప్రాచీన వాస్తు పండితులు ఈ డిగ్రీల వాస్తు అనేసరికి సో చాలా విముఖత ప్రదర్శిస్తూ ఉన్నారు. సో అది వాళ్ళ ఇష్టం, ఇంకా అది మనం ఏం చేయలేము. కానీ ప్రజలు ఆలోచించుకోండి, మీ చుట్టుపక్కల ఇళ్ళని గమనించండి. సో నేను చెప్పింది నమ్మాల్సిన అవసరం లేదు మీరు. సో వాస్తు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే గ్రంథాల్లో ఏముందన్నది కాదు, సో నేనేం చెప్పానన్నది కాదు. ఇది చూడండి, ఈ బుక్ రాశాను నేను.